చుంటున్నారు. ముఖముగా పోషించుకొనుచున్నారు. మీ ప్రేమ విందులో దొంగ మెట్టులుగా ఉన్నారు. వీరును గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జనుల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక రెండు మారులు చచ్చిన వేళ్లతో పెగిలింపబడిన చెట్టుగాను, తమ అవమానమును నెరుగక వెళ్ళు గృహము వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలను గాను మార్గము తప్పి తిరిగి చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఏంటదండి? తమకు తామే ప్రేమించి దొంగలు వచ్చి మెట్టులుగా ఎలాగైతే ప్రేమ విందులో పాల్గొనిచుంటున్నారో అలాగే అనేక మంది వచ్చి కూడా పాల్గొంటున్నారు అంటున్నారు. కొట్టుకుని మేఘములను గాయములను రాలిన మేఘములకు గాలికి రాలిన పండ్ల వలె రెండు మారులు చెట్లు ఒకవేళ మనకు ఒక చెట్టు నాటామనుకున్నా అది కాసి ఏమవుతుంది? ఎండిపోతుంది. వర్షం రాగానే మళ్ళీ చిగురించి మళ్ళీ ఫలములు ఫలిస్తూ ఉంటుంది. అలాగే మళ్ళీ తర్వాత ఫలములు ఫలించినప్పుడు అవి దాని వేరులు ఎంత లెక్క వెళ్ళిపోతాయి ఉంటాయి? చాలా లెక్క వెళ్ళిపోతూ ఉంటాయి. వారు అప్పుడు పెగళ్ళి చిగుని ఎలాగైతే వస్తారో అలాగే మనలో కూడా విశ్వాసం కూడా అలాగే చచ్చిన వారు రెండు మారులు చచ్చిన వేళ్లతో పెగలింపబడినట్టుగానే మనము కూడా అలాగే దేవుని సన్నిధిలో అవమానమునకు మనము లోనవ్వకూడదు. మనం వెళ్ళుచున్న మార్గంలో అనేకమైనవి వస్తూ ఉంటాయి, రాళ్ళు వస్తూ ఉంటాయి, అలలు వస్తూ ఉంటాయి. కానీ మన మార్గమును మనము ఎప్పుడునూ కూడా విడవకూడదు. గాఢంధకారంలో నిరంతరమును కూడా ఆయన మనలను భద్రము చేయుచున్నాడు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి చెప్పుచున్నాడు. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? కయ్యేని వలె ఉండకూడదు. మోషే వలె మన ధైర్యం కలిగి ఉండాలి. మోషేని ఎలాగైతే దేవుడు రక్షించాడో మనల్ని కూడా అలాగే యుద్ధంలోని శోధనలకు అన్నిటిని కూడా దేవుడు జయిస్తూ ఉండాలి. మన చచ్చిన